హాయ్ అండి. ఈరోజు కౌన్సిలింగ్ ఇంటర్వ్యూలు అయితే స్టార్ట్ అయినాయి కదండి. సో మొత్తం 2 అసెస్మెంట్ల కింద అయితే జరుగుతుందండి. ఫస్ట్ అయితే స్కిల్ అసెస్మెంట్ అండి. ఇది 45 మినిట్స్ అయితే ఉంటుందంట. దీంట్లో 40 బిట్స్ అయితే ఈరోజు అడిగారండి. ఫస్ట్ 10 బిట్స్ అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ నుంచి వచ్చాయంటండి. నెక్స్ట్ 10 బిట్స్ సైకోమెట్రిక్ ఎవల్యూషన్ అండ్ నెక్స్ట్ 20 బిట్స్ టెక్నికల్ నాలెడ్జ్ అండి. అంటే మనం రిజిస్ట్రేషన్లో స్కిల్ అయితే ఏదైతే మెన్షన్ చేస్తామో మన ఎడ్యుకేషన్కి సంబంధించి సో ఆ 20 బిట్స్ వస్తాయండి. ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్లో మెన్షన్ చేయకపోతే ఇంకా వాడు మైక్రోబయాలజీ ఆర్ అగ్రికల్చర్ నుంచి అయితే బిట్స్ అయితే వస్తున్నాయంటండి. ఈరోజు అడిగిన టాపిక్స్ అయితే ఇవ్వండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో డేటా ఇంటర్ప్రిటేషను, బ్లడ్ రిలేషను, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో, పర్సంటేజ్. దీని నుంచి అయితే మా సిస్టర్కి బిట్స్ ఈరోజు ఇవి వచ్చాయంటండి. ఇవైతే బేసిక్ నాలెడ్జ్ వచ్చిందంటండి. చాలా ఈజీగా ఉన్నాయంట ఫస్ట్ 10 బిట్స్. అండ్ నెక్స్ట్ సైకోమెట్రిక్ ఎవల్యూషన్ కూడా చాలా ఈజీగా ఉందంటండి. అంటే మన క్యారెక్టర్ని బేస్ చేసి ఉంటాయంటండి. ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్ చాలా ఈజీగా ఉన్నదంటండి ఫస్ట్ 20 బిట్స్ అయితే. నెక్స్ట్ టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించి 10 బిట్స్ అయితే ఆబ్జెక్టివ్ వైజ్ ఉన్నాయంటండి. ఇంకొక 10 బిట్స్ డిస్క్రిప్టివ్ వైజ్ ఉన్నాయండి. మళ్ళీ డిస్క్రిప్టివ్లో కూడా షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయంటండి. 6 అయితే షార్ట్ ఆన్సర్స్, 4 అయితే లాంగ్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ అసెస్మెంట్ వచ్చి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అండి. ఇది 15 మినిట్స్ అయితే ఉందంట. 3 టాపిక్స్ అయితే ఇచ్చారంట మాట్లాడమని. సో ఇదైతే మన స్కిల్ మీద బేస్ అయి ఉంటుందండి, మన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మీద. అంతేనండి, ఈరోజు అయితే ఇవే నాకు తెలిసింది. థ్యాంక్ యూ అండి.